ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి యోగము, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, స్థిరాస్తులు, చరాస్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విలాసవంతమైన వస్తువులు, కార్లు, బంగ్లాలు, బైక్స్, ఫ్యాషన్ డిజైనర్ రంగంలో ఉండబడినటువంటి అన్ని యొక్క సకల సౌకర్యాలు క్రయ విక్రయాలలో ఆనందం మీ సొంతమవుతుంది. కాకపోతే కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువుతో మనకు ఎంతకాలం ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచించి మీరు ఖర్చు పెట్టగలిగితే ధనము ఉపయోగపడుతుంది, వస్తువు ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో మీకు ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు. కనుక నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన జీవితానికి వృషభ రాశి వారు స్వాగతం పలకబోతున్నారు.